క్రైస్తవ సమాజానికి ఈరోజు శుభాభివందనాలు తెలుపుకుంటూ గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు రావడము, క్రైస్తవులుగా ముస్లిం మైనార్టీగా మనం చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వాలు మైనార్టీ ఎడల చూపించినటువంటి కపట ప్రేమ, సౌతి తల్లికి చూపించినటువంటి బిడ్డల ఎడల చూపించవలసినటువంటి ప్రేమను ఆ ప్రభుత్వాలు ప్రదర్శించడం, ముఖ్యంగా క్రైస్తవ సమాజం మణిపూర్ దాడులు, మరణకాండ, క్రైస్తవ స్త్రీలను వివస్త్ర చేసి ఊర్ల పొంటి ఏదైతే ఊరేగింపుగా తీసుకుపోయినారో, ఏ విధంగా అయితే చంపినారనేది మనం చూస్తూ వచ్చి ఉన్నాం. అంతేకాదు ఆయా రాష్ట్రాలలో క్రైస్తవుల ఇళ్లలో జరిగినటువంటి దహనకాండ మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏ రోజు ప్రధానమంత్రిగా ఇంటి ప్రాంతాలను దర్శించడం కానీ, ఈ యొక్క అమానుష క్రియలను ఖండించడం కానీ మన ప్రధానమంత్రి చేసిన పాపాన పోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనకు చేతిలో ఉన్న ఆయుధము ఈ యొక్క ప్రజాస్వామ్యం ద్వారా మనకు సహకరించినటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకునే సమయం ఆసన్నమైంది. చివరి గడియలో మనం ఉన్నాం. ఆలోచిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఈరోజు మన ఓటుకున్నటువంటి విలువను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా మనందరినీ సమపాలంలో చూస్తూ దేశ అభివృద్ధికి పాటుపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి ఆయా ప్రాంతాల్లో తప్పకుండా బయటకు వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటును చేయి గుర్తుకే వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అనేక మంది ఇబ్బంది పడ్డారు, నష్టపోయినారు, అనేక వాగ్దానాలు ఇచ్చినారు. బీజేపీ ప్రభుత్వం నల్లధనాన్ని పారదోలుతా కలెక్షన్ చేసి ఏదైతే ఉన్నదో అందరికీ సమపాలంలో పంచుతాను. ఏది నోటుల రద్దు గురించి చూస్తే చాలా బ్లాక్ మనీ ఉన్నదని ఇక్కడ పోయింది ఆ బ్లాక్ మనీ అని అడుగుతా ఉన్నాం. ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ పట్టలేని దుస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది అంటే ఎన్ని కోట్ల నష్టపోయాం ఒకసారి ఆలోచన చేయండి. ఇంతమంది మానసికంగా ఈ యొక్క నోట్ల మార్పిడి సందర్భంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడ్డారు. ఒకసారి ఆలోచన చేద్దాం. అన్ని తుగ్లక్ పాలన గుర్తుకొస్తూ ఉన్నది. కనుక ప్రభుత్వం అనేది దేశ విదేశాల్లో యొక్క స్టాండ్ అనేది ఏదైతే ఉన్నదో మనం ఎంత దిగజారిపోయాం. అంతేకాదు జిఎస్టీ అని వేసినాం. పెట్రోల్ ధరలు ఒకసారి చూసినట్టయితే ఆకాశానికి అందినాయి. ఒక మానవ కనీస వేతనం అనేది పెంచలేదు. కనుక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చినాం. దానికి ముగింపు పలికే సందర్భం ఆసన్నమైంది. క్రైస్తవ సమాజమా, మైనార్టీ సమాజమా, ఈ యొక్క సమయాన్ని మీరు దుర్వినియోగపరచకుండా, ఈ యొక్క ఆయుధాన్ని మీరు దుర్వినియోగపరచకుండా, నిద్రపోవడము, హాలిడే దొరికిందని మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా మీ ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని అతి వినయంగా మీ యొక్క ప్రజలని కోరుతా ఉన్నా. ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గం మైనార్టీ లాస్ట్ చివరి రోజైనటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మా నాయకుడు మధు యాష్కి గారిని మర్యాదపూర్వకంగా కలిసి
మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను వారికి వివరించడం జరిగింది. భవిష్యత్తులో మరి ఈ సమస్యలో పరిష్కారం దిశగా మేము ఉన్నాం, మేము చేస్తాం అని మరి మధు యాషి గారు వాగ్దానం చేస్తారు. కనుక మరి వారి వాగ్దానం మేరకు ప్రతి సమస్య మరి అనేక సమస్యలు ఉన్నాయి, మరి ఆయా సమస్యలు పరిష్కరించే దిశగా మేమున్నామని మరి పెద్ద మనిషిగా మరి వారు వాగ్దానం చేయడం జరిగింది. కనుక ఈ ఉద్దేశపూర్వకంగా మేము వ్యక్తిగతంగా మరి క్రైస్తవ సమాజాన్ని మీ అమూల్యమైనటువంటి ఓటును మరి చేయి గుర్తుకి వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచవలసిందిగా రాహుల్ గాంధీ మరి నిన్న దినాన వచ్చి మరి మనందరికీ కూడా మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మరి మనమందరము మరి తిరిగి మరి మానసిక ధైర్యాన్ని పొందడం జరిగింది. కనుక అనేక లాభాల కన్నా ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఒక మానసిక ధైర్యాన్ని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పార్టీ ఇస్తూ ఉన్నది. కనుక మనము ముందుకు వచ్చి ఈ పార్టీని బలపరిచి ఈ పార్టీ గెలిచే విధంగా సాయశక్తులకు కృషి చేస్తామని కోరుతూ మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. 40 నుండి 50 వేల ఓట్లు మరి పైచిలుకు ఓట్లు ఉన్నాయని, ఈ యొక్క క్రైస్తవ సమాజం సంబంధించినటువంటి ఓట్లు కరెక్ట్గా లెక్కించాలంటే వాస్తవానికి చెప్పాలంటే గణన అనేది సరిగ్గా జరగలేదు. ఈ యొక్క క్రైస్తవ సమాజంలో మరి దళిత సమాజానికి సంబంధించిన వారు, అదేవిధంగా వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా మరి యొక్క ఫార్వర్డ్ క్యాస్ట్కు సంబంధించిన వారు కూడా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉంటారు. దళిత సమాజానికి సంబంధించిన వారు ఈ యొక్క చర్చెస్కి రావడం జరుగుతుంది, కానీ వారు మరి క్రైస్తవత్వం స్వీకరించారు. వారు విశ్వసిస్తారు. వారి సర్టిఫికేట్లో మరి జనరల్గా ఈ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ అని ఉంటుంది. కొంతమంది ఈ యొక్క ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారు, లేదా వెనుకబడిన కులాలకు సంబంధించిన వారు, లేదా మరి షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వారు ఒకవేళ క్రైస్తవులైనా వారి యొక్క కమ్యూనిటీ, వారి యొక్క హక్కులు వారు కోరుకోరు స్థితిలో ఉంటుంది. కనుక క్రైస్తవ సమాజము ఎంతమంది ఉన్నారు అనేది మరి లెక్కించడము చాలా కొంచెము ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే. దాదాపు మా యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యాల్కులేషన్స్ బట్టి చూసినట్టయితే ఎల్బీనగర్ నియోజకవర్గంలో 40 నుండి 50 వేలు ఆ పైచీలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కావున మేము వ్యక్తిగతంగా మా క్రైస్తవ సమాజము, ముస్లిం సమాజాన్ని కూడా ఈరోజు మాతో ఖాజా మొయినుద్దీన్ గారు మరి మా మధ్యన వారు కూడా ఈ యొక్క లింగోజీ కూడా ముస్లిం మైనార్టీ నాయకులు, మరి వారు కూడా మా మధ్యన ఉండడం మేము ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ సమాజాలన్నీ మైనార్టీ సమాజాలన్నీ ఏకపక్షంగా మరి ఈ యొక్క సునీత మహేందర్ రెడ్డి గారికి బలపరిచి గుర్తుకే మరి ఓటు వేయవలసిందిగా మరి ఈ యొక్క సమాజాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక ఎలక్షన్ చివరి దినం మరి ఎల్బీనగర్ ప్రాంతంలో మా అధ్యక్షుడు మరి నల్లిమల్లి మోజన్ ఆధ్వర్యంలో మా మధు యాషిని కలవడం జరిగింది. క్రైస్తవ సమాజము, క్రైస్తవ క్షేమాభివృద్ధి కొరకై మాట్లాడడం కూడా జరిగింది. అయితే రాబోయే దినాల్లో స్థిరమైన సుస్థిరమైన పరిపాలన కోసం, ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గత దినాల్లో మరి మణిపూర్లో జరిగిన సంఘటనలు దృష్టి చూస్తే ఎంతో విచారకరము. వాటన్నిటిని కూడా అధిగమించాలంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి ప్రభుత్వం కావాలని ఒక ఆలోచన కలిగి క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తీర్మానం పైకి వచ్చినారు. మంచి పరిపాలనకి, మంచి నాయకులను, ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాని యొక్క మరి దినాల్లో చూస్తే మరి ఇందిరాగాంధీ నుంచి మొదలుపెట్టుకుంటే వారు చేసిన సేవలు, క్రైస్తవుల పట్ల వాళ్ళకున్న ప్రేమ, నిజంగా అనేక మరి క్రైస్తవుల పట్ల వారు
ఎంతో పక్షపాతిగా ఉంటూ వచ్చినారు. ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులు క్షేమం లేదు, ఎక్కడ చూసినా భయభ్రాంతుల్లో పర్సిక్యూషన్స్, ముఖ్యంగా చర్చిలపై దాడి, తర్వాత పాస్టర్లపై దాడి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే మనకి మన ప్రభుత్వం అనేది ఒకటి ఉండాలి. ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చే ప్రభుత్వం ఉండాలి. కావలసిన మనుషులు, కావలసిన ఎమ్మెల్యేలు కానీ ఏది కూడా, అంటే ఈ దినాల్లో చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం మేము పొందలేకపోతూ వచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మనకందరికి తెలిసిందే, జియో ఆర్ జీనోదో అనే ఒక నినాదం ఉంది. అందరికి కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా మా మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఒక ధైర్యం మాలో నింపుతూ వస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని, ఈ ప్రభుత్వానికి ఓటేయాలని మా యొక్క మనవి. జై కాంగ్రెస్.